ఫ్రెండ్స్ ఓకే, ఈరోజు అయితే నేను సన్ డైరెక్ట్ యాప్ ఎలా లాగిన్ అవ్వాలి అనేది అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ నేను చూడండి, నేనైతే ఐఫోన్లో అయితే చేయడం జరుగుతుంది. సో ఐఫోన్లోకి వచ్చేసరికి అయితే కనుక మనం యాప్ స్టోర్ ద్వారా చేయొచ్చు. అండ్ మనం ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఆండ్రాయిడ్ మొబైల్లో మనం చూసుకున్నట్లయితే కనుక మనం యాప్ స్టోర్ ద్వారా చేయాలి. మనకి యాప్ స్టోర్ ద్వారా అయితే మనం ఐఫోన్లో చేయొచ్చు. అండ్ మనకి ప్లే స్టోర్ ద్వారా అయితే మనకి ఆండ్రాయిడ్ మొబైల్లో చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక నేను కింద స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో కింద స్క్రోల్ చేసినట్లయితే కనుక నేను ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. చూడండి మీద నా సన్ డైరెక్ట్ యాప్ అని చెప్పి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే లాగిన్ అని ఉంది. సో ఇక్కడైతే నేను ఈ యాప్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ మై సన్ డైరెక్ట్ యాప్ అని చెప్పి. సో దీన్ని అయితే నేను యాప్ని అయితే ఇంకా ఎక్కించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక నేను ప్రెజెంట్ అయితే ఈ వీడియోలో సన్ డైరెక్ట్ యాప్ ఎలా లాగిన్ అవ్వాలి అనేది అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో రీఛార్జ్ అనేది ఎలా చేయాలో కూడా చెప్తాను. అండ్ ప్రెజెంట్ ఈ వీడియోకి వచ్చినట్లయితే కనుక మనకి చూడొచ్చు, మనం ఏ మొబైల్ అయినా అవైలబుల్గా అయితే మనం ఈ యాప్ని అయితే లాగిన్ చేసుకోవచ్చు. చెప్పాను కదా. సో మనకైతే సన్ డైరెక్ట్ యాప్ అనేది సక్సెస్ఫుల్గా అయితే మనకి ఎక్కించడం జరిగింది. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే సన్ డైరెక్ట్ యాప్ అని మనకి ఎక్కడైతే కనిపిస్తుంది. సో నేను దీని మీద అయితే క్లిక్ చేసుకుంటున్నాను. సో దీని మీద క్లిక్ చేసుకున్నాక మనకైతే ఇక్కడ యాప్ వచ్చింది. అండ్ మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అనేవి నేను అలౌ చేశాను. అండ్ ఇక్కడ అసలు మెయిన్ మ్యాటర్ ఉంటుంది. అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆర్ స్మార్ట్ కార్డ్ నెంబర్ అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇది నా మొబైల్ నెంబర్ ద్వారా నేనైతే లాగిన్ అవుతున్నాను. అండ్ ఇక్కడ చూడండి, అండ్ నేను మొబైల్ నెంబర్ లాగిన్ అయ్యాక లాగిన్ విత్ ఓటీపీ ఉంది. సో దీని మీద క్లిక్ చేసుకోవడం జరిగింది. లాగిన్ విత్ ఓటీపీ క్లిక్ చేశాక కింద సెలెక్ట్ యువర్ స్మార్ట్ కార్డ్ ఉంది కదా, నేను దాని మీద కూడా క్లిక్ చేసుకున్నాను. సో మీరు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ చేసుకున్నాక మనకి 6 డిజిట్స్ ఓటీపీ అయితే వస్తుంది. సో 6 డిజిట్స్ ఓటీపీ అనేది మనం లాగిన్ చేయాలి. లాగిన్ చేశాక మనకైతే ఒక భాష అయితే ఎంచుకోవాలి. నేనైతే ఇంగ్లీష్ ఎంచుకోవడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా మనం అనేది యాప్ అనేది లాగిన్ అయ్యాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ సరికొత్త దీంతో అయితే నేను మళ్ళీ మేము ముందుకు రాబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. రేపైతే రీఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది. రేపటి వీడియోలో రీఛార్జ్ ఎలా చేసుకోవాలనేది నేను చెప్పడం జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్.